హాయ్! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇందులో ప్రచురిస్తున్న ప్రతి కథ నా ఓన్ కంటెంట్. నేను సొంతంగా రాసుకొని ఇక్కడ ప్రచురించడం జరుగుతుంది. ఇక బృందావనం 81తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. చేతన్ నిఖిత మాటలు విని షాక్ అయితే రమేష్ గారు మాత్రం కోపంతో చూస్తూ ఉంటారు. నువ్వెంత కోపంగా చూసినా నాకేం భయం లేదు. వస్తున్నావా, రావటం లేదా అని అడుగుతుంది నిఖిత. అనుభవం వస్తే గాని ఎవరికీ తెలీదు. నీకది అనుభవం రావాలి. వాళ్ళ జోలికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియాలి అని పద అంటారు రమేష్ గారు. వెనక్కి తిరిగేసరికి అక్కడ చేతన్ ఉండడంతో నువ్వెప్పుడొచ్చావు? దిష్టి బొమ్మల గుమ్మంలో నుంచున్నావేంటి అని మొహం చిట్లించి అడుగుతుంది. నీకెన్నిసార్లు చెప్పాను బేబీ, అతన్ని అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని అని అంటారు రమేష్ గారు. ఏదో ఫ్రెండ్లీగా అన్నానులే, ఫీల్ అయ్యారా చేతన్ గారు అని దీర్ఘం తీస్తుంది. అనాల్సినవన్నీ అనేసి మళ్ళీ ఎలా అడుగుతుందో. దీనితో నా ఫ్యూచర్ ఏంటో అర్థం కావడం లేదు. ఫోటో చూసి ఓకే చెప్పడం ఎంత పొరపాటు ఇప్పుడు అర్థమవుతుంది. దీని ఒంటికి ఉన్న అందం మనసుకి లేదు. మారిందా ఓకే, మారకపోతే వదిలించుకోవడమే బెస్ట్ అని మనసులోనే అనుకుంటాడు చేతన్. ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది నిఖిత. ఏం లేదులే, నేను మళ్ళీ వస్తాను, మీరు బయటికి వెళ్తున్నారు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చేతన్. పద డాడీ, ఇప్పటికే చాలా టైం అయిపోయింది అని ఆయన చేయి పట్టుకొని లాక్కొచ్చి కారెక్కిస్తుంది. ఇప్పుడు అక్కడ బేబీ ఏం మాట్లాడుతుందో, ఏం జరుగుతుందో అక్కడ అని భయంగానే ఉంది రమేష్ గారికి. వరుణ్ స్నేహని పట్టుకోవాలని వేసిన ప్లాన్ అమలుపరిచే బిజీలో ఉన్నారు ఐషు గ్యాంగ్. వరుణ్ చూడకుండా స్నేహాన్ని తీసుకొని వెళ్ళమని చెప్తుంది ఐషు. శ్రీ వచ్చి, స్నేహ నాకు కొంచెం బాగోలేదు, నాతో రూమ్లోకి రావా? ఒక్కదాన్నే ఉంటే పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, కాసేపు పడుకోవాలి, నువ్వు నాకు తోడుగా ఉండు అని స్నేహకి మాట్లాడే ఛాన్స్ కూడా లేకుండా చెయ్యి పట్టి లాక్కుపోతుంది శ్రీ. స్నేహ ఇంకా తప్పక శ్రీతో వెళ్తుంది. ఐషు, అన్వి, అమృత వరుణ్కు దగ్గరలో కూర్చొని పొద్దున్నుంచి కడుపులో నొప్పిగా ఉంటే చెప్పకుండా దాచి పిచ్చి దానిలా తిరుగుతుంది. ఇప్పుడైనా నాకెందుకు అనుమానం వచ్చి అడిగితే చెప్పింది స్నేహ, అందుకే వెళ్ళి పడుకోమని పంపించాను అని అంటుంది ఐషు. చాలా ఎక్కువ వస్తున్నట్టుంది అక్క, పాపం చాలా ఇబ్బంది పడింది అని అమృత అంటుంది. అంత నొప్పి వచ్చే వరకు చెప్పకుండా ఎవరుండమన్నారు అని అంటుంది అన్వి. ఇక్కడుంటే మళ్ళీ ఏదో ఒక పని చేస్తుంది వచ్చి, అందుకే పై రూమ్లోకి పంపించేశాను పడుకోమని అని అంటుంది ఐషు ఓరగా వరుణ్ణి చూస్తూ. ఫస్ట్ ఐషు కడుపు నొప్పి అన్నప్పుడే వరుణ్లో కంగారు మొదలైంది. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న మాటలు విని అంత నొప్పి ఉంటే కనీసం నాతో అయినా చెప్పలేదు పిచ్చిమొహంది అని ముద్దుగా తిట్టుకుంటూ పైన రూమ్లో ఉండడం మంచి పని అయింది, ఎలాగోలాగా వెళ్ళి దానిని చూడొచ్చు అనుకుంటూ ఫోన్ వచ్చినట్టుగా నటించి నెమ్మదిగా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తాడు వరుణ్. వరుణ్ వెళ్ళగానే ముగ్గురు హైఫై ఇచ్చుకుంటారు. మిగిలిన మగవాళ్ళందరూ ఐషు వాళ్ళు మాట్లాడుకుంటుంది విని ఏదో తేడా కొడుతుంది అనుకుంటూ ఉంటారు. విషయం వాళ్ళకి అర్థం కాక వరుణ్ వెనకాలే నెమ్మదిగా వీళ్ళ ముగ్గురు కూడా వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. అప్పటికే శ్రీకి మెసేజ్ చేస్తారు వరుణ్ పైకి వస్తున్నాడు అని. ఇప్పుడే వస్తానుండు స్నేహ, ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి, మర్చిపోయాను, వేసుకొని వెంటనే వచ్చేస్తాను అని శ్రీ ఆ రూమ్ నుంచి బయటకు వస్తుంది. వరుణ్ నెమ్మదిగా పైకి వెళ్ళి చుట్టూ చూస్తాడు. వరుణ్ తల తిప్పుతున్నాడని చూసేసరికి వీళ్ళ ముగ్గురు పక్కకి హైడ్ అవుతారు. అక్కడెవరూ లేకపోవడంతో డైరెక్ట్గా స్నేహ ఉన్న రూమ్లోకి వెళ్తాడు. వరుణ్ అలా రూమ్లోకి వెళ్ళగానే హైడ్ అయిన ముగ్గురు ఆ రూమ్ దగ్గరికి వెళ్తారు. అప్పటికే శ్రీ అక్కడికి వచ్చి ఉంటుంది. నలుగురు దొంగచాటుగా చూస్తూ ఉంటారు లోపలికి. వరుణ్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి బెడ్ మీద ఉన్న స్నేహ ఎదురుగా కూర్చొని స్నేహ మొహాన్ని 2 చేతులతో పట్టుకొని, స్నేహ ఇప్పుడు ఎలా ఉంది? అయినా అంత కడుపు నొప్పి వచ్చినప్పుడు
పడుకోవాలి కదా! ఆ పనులన్నీ ఎవరు చేయమన్నారు నిన్ను? అసలు నాకైనా చెప్పాలి కదా! లేదా ఇంట్లో ఎవరికైనా చెప్పాలి కదా! అంత నొప్పి భరిస్తూ ఎందుకలా ఉన్నావు? అని నాన్ స్టాప్‌గా మాట్లాడుతూ ఉంటాడు. వరుణ్ మాట్లాడేదేంటో అర్థం కాక, నాకేమైంది బావా? నేను బాగానే ఉన్నాను కదా! అని అంటుంది స్నేహ. నేను కంగారు పడతానని అలా చెప్తున్నావు కదా! అయినా ఎందుకు కంగారు పడతాను? బాగలేనంత మాత్రాన అసలు నాకు బానే ఉంటే నువ్వు కంగారు పడతావని నేనెందుకు చెప్పడం మానేస్తాను బావా? దేని గురించి మాట్లాడుతున్నావో, ఎందుకు కంగారు పడుతున్నావో నాకస్సలు అర్థం కావడం లేదు. కొంచెం అర్థమయ్యే భాషలో చెప్పు బావా అని ముద్దుగా అడుగుతుంది స్నేహ. ఇంకెంతకంటే ఏం అర్థమయ్యేటట్టు చెప్పాలి? నీకు కడుపులో నొప్పంట కదా! ఐషు వదిన వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. అంత నొప్పున్నప్పుడు చెప్పాలి కదా! అని కసురుతూ అంటాడు వరుణ్. నాకు కడుపులో నొప్పేంటి బావా? అది కూడా ఐషు అక్క అనడమేంటి? అని 2 నిమిషాలు ఆలోచించి, బావా ఇదేదో నిన్ను ట్రాప్ చేశారనిపిస్తుంది. అంటే? అని వరుణ్ అనగానే, నాకెందుకో మన విషయం తెలుసుకోవడానికి వాళ్ళు వేసిన వలలా అనిపిస్తుంది బావా. అవును స్నేహ, నేనసలు ఆలోచించలేదు ఆ విషయం. నీకు బాగోలేదనగానే హడావుడిగా వచ్చేశాను. నేను వెళ్తున్నాను. ఒకవేళ ఎవరైనా వస్తే బాగోదు అని లేచి బయటికి రావడానికి తిరిగేసరికి ఎదురుగా నలుగురు చేతులు కట్టుకొని నవ్వుతూ, ఏంటి సంగతి సార్ అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడుగుతారు. వాళ్ళని చూడడమే షాక్తో వరుణ్తో పాటు స్నేహ కూడా లేచి నుంచుంది. ఏంటి వరుణ్ గారు ఇక్కడున్నారు అని అడుగుతుంది కళ్ళెగరేస్తూ ఐషు. ఏం లేదు వదినా, నా రూమ్కి వెళ్తుంటే ఇక్కడేదో సౌండ్ వస్తుందని వచ్చాను వదినా. తీరా ఇక్కడికి వచ్చి చూసేసరికి స్నేహ ఉంది. ఊరికినే అలా పలకరించుదామని వచ్చాను అంతే అని అంటాడు వరుణ్. ఇప్పుడు నిజం చెప్పు, మేం మొత్తం విన్నాం అని అంటుంది ఐషు. అడ్డంగా దొరికిపోయామని అర్థమై ఐషు చేతులు పట్టుకొని, నేను స్నేహని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వదినా. ఇప్పుడు కాదులే, ఒక 2 ఏళ్ళాగి అని సిన్సియర్గా చెప్తాడు. వరుణ్ చెవు పట్టుకొని మెలేస్తూ, ఇద్దరూ కలిసి ఎంత నటించారు? మాకు తెలియకుండా దాయడానికి అందరి ముందు పోట్లాడుకుంటున్నట్టు నటన బాగా చేశారుగా. ఏం స్నేహ, మాకు చెప్పాలని నీకు కూడా అనిపించలేదా? నువ్వు రావాల్సింది ఈ ఇంటి కోడలుగా. నేను ఒప్పుకుంటేనే అవుతుంది. మరి నాకు చెప్పాల్సిన అవసరం లేదా? అని కోపం నటిస్తూ అడుగుతుంది ఐషు. అసలు ఎవరికీ చెప్పలేదు కదక్కా. ముందు అమ్మ ఒప్పుకుంటుందో లేదో తెలీదు. అదొక భయం ఉంది నాకు. పైగా 2 ఏళ్ల వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అందుకే చెప్పలేదక్కా. సారీ అంటూ 2 చెవులు పట్టుకుంటుంది స్నేహ. వరుణ్ స్నేహ చేయి పట్టుకొని, పిచ్చిదానా, వదిన కోపంగా ఉందనుకుంటున్నావా? కోపం నటిస్తోంది అంతే. ఇక నుంచి మనలోకి వదిన హెల్ప్ ఉంటుంది అని వరుణ్ సంతోషంగా అంటాడు. ఆహా, నేను చెప్పానా అలా అని నీకు? అని అంటుంది ఐషు. మా మంచి వదిన కదా, మా బుచ్చి వదిన కదా. మా టైగర్కి ఆల్రెడీ మా మీద అనుమానం ఉంది. అనుమానం కాదు, మా గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడు నీకు తెలిసింది. చిన్నతనికి అక్కలకి కూడా తెలిసిపోయింది. ఇంక మేం భయపడిన అవసరం లేదు. ధైర్యంగా ప్రేమించుకోవచ్చు అని హుషారుగా అంటూ ఉంటాడు అరుణ్. అంత లేదండి వరుణ్ గారు, మేము ఈ పెళ్లికి ఒప్పుకోవటం లేదు అని అంటుంది ఐషు. వెంటనే స్నేహ కళ్ళమ్మటి నీళ్లు వచ్చేస్తాయి. ఐషు స్నేహకి సైగ చేస్తుంది. శ్రీ స్నేహ చెవిలో, నువ్వు కాసేపు నోరు మూసుకొనుండు, ట్యాప్ ఇప్పకు అని చెబుతుంది. మీకిష్టం లేకపోతే నేను కూడా చేసుకోనక్కా అని అంటుంది స్నేహ. ఓయ్, ఏంటి ప్లేట్ మారి చేస్తున్నావు? బుద్ధిగా ఉన్న నన్ను ప్రేమ అంటూ చెడగొట్టి ఇప్పుడు నేను చేసుకోనంటే ఏంటర్థం అని అంటాడు వరుణ్ చిరుకోపంగా. మరి నువ్వైనా మాకు చెప్పాలి కదా వరుణ్. తనంటే ఆడపిల్ల, భయపడి చెప్పలేదు, నువ్వు చెప్పాలి కదా. మన ఇంట్లో సీక్రెట్స్ ఉండవు కదా అని ఐషు చిరుకోపంగా అడుగుతుంది. ఐషు చేతులు పట్టుకొని, అన్వేష్ అన్నయ్య పెళ్లి సందడంతా అయిపోయాక అన్నయ్యతో మాట్లాడదాం అనుకుంటున్నాను వదినా. ఈలోపే మీకు దొరికిపోయాం అని అంటాడు వరుణ్. నువ్విన్ని రోజులు మా దగ్గర దాచినందుకు నీకైతే పనిష్మెంట్ ఉంటుంది వరుణ్. నీకు కూడా స్నేహ.
అంటుంది ఐషు. చెప్పక్క, ఏం చేయాలి అని దీనంగా అడుగుతుంది స్నేహ. ఈ రోజు నుంచి నేను మళ్ళీ చెప్పే వరకు మీ ఇద్దరు మాట్లాడుకోకూడదు, కలుసుకోకూడదు, చూసుకోకూడదు. స్నేహ ఎదురుపడితే పక్కకు తప్పుకొని వెళ్ళిపోవాలి. అలాగే వరుణ్కి ఎదురుపడితే స్నేహ చూడకుండా పక్కకి వెళ్ళిపోవాలి. ఇదే మేమిచ్చే పనిష్మెంట్ అంటుంది ఐషు. వదినా, ఇది అన్యాయం. విస్తరేసి అన్నీ వడ్డించి తినకుండా కూర్చోమని చెప్పినట్టుంది. మా ఇద్దరి మధ్య ప్రేమని ఒప్పుకున్నట్టే ఒప్పుకొని ఇలాంటి పనిష్మెంట్లు పెట్టడం న్యాయమా? ప్లీజ్ వదినా, అలాంటి పనిష్మెంట్ పెట్టుకు. రోజులో ఒక్కసారైనా దానితో మాట్లాడకపోతే నాకు పిచ్చి లేస్తుంది. అదంతా మాకు అనవసరం. నేను చెప్పింది మీరు పాటించాల్సిందే అని అంటూ, పదండి మనం వెళ్దాం రా స్నేహ అని స్నేహని తీసుకొని కిందకి వెళ్ళిపోతారు ఐషు వాళ్ళు. వరుణ్ అక్కడే కూర్చొని వదిన ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చింది, ఇప్పుడు వాళ్ళని ఎలా కూల్ చేయాలా అని ఆలోచించడం మొదలు పెడతాడు. డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్తో పడుకొని అప్పుడే లేచిన పద్మిని పక్కన వాళ్ళ అమ్మ ఉండడంతో ఆకలేస్తుంది అని అడుగుతుంది. వాళ్ళమ్మ వెళ్ళి అన్నం పట్టుకొని వచ్చి పద్మిని చేతికి ప్లేట్ అందిస్తుంది. దెబ్బల కారణంగా చేతులు కూడా నొప్పులుగా ఉండడంతో అన్నం కలపడం కూడా ఇబ్బంది అయింది పద్మినికి. అది చూసి పద్మిని అమ్మ ప్లేట్ తీసుకొని కలిపి నోటి దగ్గర ముద్ద తీసుకువెళ్తారు. నా మీద కోపంగా లేదా అని అడుగుతుంది పద్మిని. కోపం ఎందుకు లేదు, బెల్ట్ తీసుకొని బాధాలని ఉంది. కానీ ఆల్రెడీ కుమ్మించుకొని వచ్చావు కదా, ఇక నేను కుమ్మితే పోతావని కుమ్మలేదు అని అంటారు ఆవిడ. అక్కడే ఉన్న విశ్వనాథ్ గారిని చూసి నేను ఫారెన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను పప్ప అని అంటుంది. ఇది నిజంగా నీలో మార్పేనా, మళ్ళీ కొత్త నాటకం ఏమైనా వేస్తున్నావా అని అడుగుతారు పద్మిని అమ్మ. నిజంగానే చెప్తున్నానమ్మా అని అంటుంది పద్మిని. అలా అయితే ఫారిన్ ఎందుకు, ఏదన్నా సంబంధం చూస్తాం, బుద్ధిగా పెళ్లి చేసుకో, అప్పుడు నువ్వు మారావని నమ్ముతాం అని అంటారు ఆవిడ. సరే అమ్మా, నీ ఇష్టం అని అంటుంది పద్మిని. వామ్మో, దెయ్యాల్లో మార్పు వస్తే ఎలా ఉంటుందా చూడ్డానికి అని అంటారు ఆవిడ. ఆ మాటకి కూడా పద్మిని సైలెంట్గానే ఉంటుంది తప్ప పట్టించుకోదు. అబ్బా, ఆ శివాంష్కి చిన్నవాడైనా చేతులెత్తి దండం పెట్టొచ్చు. ఇన్ని రోజులుగా మేం చేయలేని పని ఒక్క రోజులో ఆయన చేశారు అని మెచ్చుకోలుగా శివుని తలుచుకుంటారు ఆవిడ. ఆ పేరు పిలవగానే పద్మినిలో తెలియకుండానే వణుకు వస్తుంది. లిస్టు చూసి స్పృహ తప్పి పడిన రాగినికి ఆ మధ్యాహ్నంకి మెలకువ వస్తుంది. ఒక్కసారిగా తను ఉన్న రూమ్ చూసుకొని చిరాగ్గా లేచి బయటికి వస్తుంది. రాగిని బయటకు వచ్చేసరికి దర్జాగా కాలు మీద కాలు వేసుకొని సోఫాలో కూర్చొని మనవరాలతో కబుర్లు చెప్తున్నారు రాగిని అత్తగారు. అప్పటికే రాగినికి కడుపులో ఎలుకలు పరిగెత్తడంతో నాకు ఆకలేస్తుంది, ఏదో ఒకటి చేసి పెట్టండి అని అడుగుతుంది. రాగిని అడుగుతున్నా అసలేమీ పట్టనట్టు వినిపించినట్టు మనవరాలతో మాటల్లో పడ్డారు ఆవిడ. రాగిని ఇంకొంచెం గట్టిగా నాకు ఆకలేస్తుంది అని అరుస్తుంది. ఆకలేస్తే వెళ్ళి ఏదో ఒకటి చేసుకొని తిను, ఈ రోజు నుంచి నీకు మేము వండం అని చెప్తారు రాగిని అత్తగారు. నేను నా కొడుక్కి నా మనవరాలకి మాత్రమే వండి పెడతాను, నీకోసం ఈ రోజు నుంచి ఇక్కడ ఎవ్వరూ వండేవాళ్ళు లేరు అని పెడసరంగా సమాధానం ఇస్తారు ఆవిడ. మరిప్పుడు నేనేం తినాలి అని అడుగుతుంది రాగిని. నీకు ఆకలేస్తే నువ్వు వెళ్ళి తిను, అది కూడా నీ చేత్తో వండుకొని తినాలి అని చెబుతారు ఆవిడ. మీరు వండకపోతే స్విగ్గీలో బుక్ చేసుకోలేనా అని అంటుంది రాగిని. నువ్వు అలాంటి పనులు చేస్తావని నీ అకౌంట్లు మొత్తం బ్లాక్ చేయించాడు శివ్, నువ్వు ఇప్పుడు రూపాయి కూడా లేని పేదరాలివి అని అంటాడు రాగిని భర్త. వీళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే అది అతనిచ్చిన ధైర్యమే. ఏంటి ఆలోచిస్తున్నావు, వెళ్ళి వండుకొని తిను, లేదంటే వెళ్ళి పడుకో. అలాగే రేపటి నుంచి ఉదయం 4 లేవాలి నువ్వు. ఆ లిస్టులో ఉన్నట్లు చెప్పిన పని చెప్పినట్టు చేయాలి, లేదంటే బెల్ట్తో బాగుతానని రాగిని అత్తగారు వార్నింగ్ ఇస్తారు. నిలబడే ఓపిక లేక వాళ్ళు రివర్స్ అవ్వడంతో ఇప్పుడు కోపం చూపించిన ఉపయోగం లేదు అని
అర్థమై లోపలికి వెళ్ళి అక్కడున్న చెక్క మంచం మీద పడుకుంటుంది రాగిని. కళ్ళు మూసుకున్న తనకి చింత నిప్పుల్లాగున్న శివ్ కళ్ళు గుర్తుకొచ్చి అనవసరంగా ఏదో చేద్దామని పెట్టుకొని ఈ స్థితికి వచ్చానా? సర్ప్రైజ్ అని ఇంత దెబ్బ వేశాడు. నా ఆస్తిని ఎలా అయినా తెచ్చుకోవాలి. అమ్మతో ఒకసారి మాట్లాడాలి అనుకుంటుంది రాగిని. వంశీ గారి దగ్గరికి వెళ్ళి, బాబాయ్ మీతో పిన్నితో కొంచెం మాట్లాడాలి, పైకొస్తారా నాతో అని అడుగుతాడు శివ్. ఏం మాట్లాడాలి, అంత ఇంపార్టెంటా అని అడుగుతారు వంశీ గారు. కొంచెం అలాంటిదే అనుకోండి, కింద డిస్టర్బ్గా ఉందిగా, పైకి వెళ్దాం అని శివ్ అనగానే, సరే నేను పిన్ని వస్తాం, నువ్వు వెళ్ళు అని అంటారు. శివ్ వెళ్ళిన 5 నిమిషాలకి వంశీ గారు రుక్మిణి నెమ్మదిగా పైకి వెళ్తారు. అలా వాళ్ళు పైకి వెళ్ళగానే మ్యాన్షన్ గేట్ బయట నిఖిత వాళ్ళ కారు వచ్చి ఆగుతుంది. కథ కొనసాగుతుంది. ఆస్ట్రేలియా కంగారు పాప కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. మరి ఇక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో తనకి తెలుసుకోవాలంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.